రాజకీయ ఒత్తిళ్లను మానుకోవాలని చిత్తూరు జిల్లా స్కీమ్ వర్కర్ల అధ్యక్షుడు వాడ గంగరాజ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథక కార్మికులపై రాజకీయ ఒత్తిళ్లతో తొలగింపు చర్యలు చేపట్టడం సబబు కాదన్నారు. రాజకీయ ఒత్తిళ్లను మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కీమ్ వర్కర్లు, చిరుద్యోగులు, చిన్న చిన్న ఉద్యోగుల మీద రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థాయిలో ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, విఓఏ ఇట్లా రకరకాల కార్మికుల్ని ఈరోజు మా పార్టీ అధికారంలో ఉంది కదా అని చెప్పని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్డదిడ్డంగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే సమస్య మీద గత ప్రభుత్వం మీద మేము సిఐటిగా పోరాటం చేస్తా అంటే వాళ్ళందరూ మన ఆందోళన కార్యక్రమాలకు వచ్చి మద్దతు తెలియజేసిన వీళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు కూడా కాలేదు, వెంటనే మన చిత్తూరు జిల్లాలోనే ఇప్పటికే 450 మందిని అన్ని రకాల కార్మికులను తొలగించారని చెప్పి రిపోర్ట్ వస్తుంది. ఫీల్డ్ అసిస్టెంట్లు ఇప్పటికే 70 మందిని తొలగించారు. ఇంకా 210 మంది లిస్టులో ఉన్నారు. సంఘమిత్రాలు 32 మండలాల్లో ప్రతి మండలానికి 30, 20 మంది, 15 మందిని తొలగించే ప్రయత్నం లిస్టు తయారు చేశారు. అంగన్వాడీ వాళ్ళ మీద రాజకీయ వేధింపులు. చిత్తూరు జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ అధ్యక్షుల్ని మేము గత 17 సంవత్సరాలుగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా గౌరవ వేతనంతో కూలీలకు పని కల్పిస్తూ గౌరవ వేతనంతో జీవిస్తున్నాము. మాపై కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మాపై అక్రమ తొలగింపులు